ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 34వ భాగం. పాపకర్ముడు లోకకంటకుడు అయిన రావణుని సంహరించి శ్రీరాముడు ఈ లంకను నాకు ప్రసాదించాడు. అటువంటి రామునకు సమర్పించడానికి అనువైన వస్తువేదియు నా వద్ద లేదు. ఈ పట్టణము, ఈ భార్యలు, పిల్లలు, నేను అంతా నీ వారమే. వీటిని నీకు సమర్పిస్తున్నాను. నీకు నమస్కారం అని విభీషణుడు పలికెను. లంకావాసులైన జనులందరూ శ్రీరాముని రాకను తెలుసుకొని అత్యంత కుతూహలముతో రాఘవుని దర్శించుటకు అచ్చటికి వచ్చిరి. మాకు రాముని చూపించమని విభీషణుని వేడుకొనిరి. విభీషణుడు ఈ విషయమును శ్రీరామునకు చెప్పగా శ్రీరాముడు అంగీకరించి వారికి దర్శనమిచ్చెను. శ్రీరాముని సైగతో వారు తెచ్చిన బహుమానములను భరతుడు స్వీకరించెను. సుగ్రీవుడు వారు తెచ్చిన ధనము, రత్నములు, రాసులను స్వీకరించెను. శ్రీరాముడు విభీషణుని నివాసములో 3 రోజుల పాటు నివాసముండెను. 4వ రోజున సభలో ప్రవేశించెను. విభీషణుని తల్లి అయిన కైకసి విభీషణునితో, పుత్ర, నేను శ్రీరాముని దర్శించెదను. శ్రీరాముని దర్శనముతో ఋషిశ్రేష్ఠులకు పుణ్యము ప్రాప్తించింది. శ్రీరాముడు సాక్షాత్ విష్ణువే. ఈతడు చతుర్వ్యూహ స్వరూపుడు. సీతమ్మ సాక్షాత్ లక్ష్మీదేవి. నీ అన్న ఈ విషయము తెలుసుకోలేకపోయెను. ఒకసారి నీ తండ్రి దేవతల సన్నిధికి వెళ్ళినప్పుడు విష్ణువు రఘుకులములో దశరథుని కుమారునిగా అవతరించి దశగ్రీవుని సంహరించునని చెప్పిరి. ఆ విషయం వారు నాకు చెప్పిరి. అందువలన నాకు శ్రీరాముని దర్శనము కలుగజేయము అనెను. అప్పుడు విభీషణుడు ఇలా పలికెను. అమ్మా, అలాగే చేస్తాను. కొత్త బట్టలు ధరించి ఒక పాత్రలో చందనము, తేనె, అక్షతలు, పెరుగు, గడ్డి, దర్భలు పెట్టి నీ కుమారుని వంటి శ్రీరాముని దర్శించుటకు సరమను అంటే విభీషణి భార్య మొదలైన పుణ్యశ్రీలను ముందుంచుకొని రాఘవుని వద్దకు వెళ్ళు. నీకంటే ముందుగా నేను రాఘవుని వద్దకు వెళ్ళెదను. ఇలా పలికి విభీషణుడు రాముడున్న చోటకు వెళ్ళి అక్కడ ఉన్న రాక్షసులందరినీ పంపించి సభను విమలముగా చేసి రామునికి ఎదురుగా నిలబడి ఇలా పలికెను. ఓ స్వామి, నాదొక విన్నపము నీవు వినవలేను. నాకు రావణ కుంభకర్ణులకు జన్మనిచ్చిన నా తల్లి నీ పాదములను దర్శించవలేనని కోరుకొనుచున్నది. దయచేసి ఆమెకు నీ దర్శనమును ఇవ్వవలేను. అప్పుడు శ్రీరాముడు ఇలా పలికెను. ఓ రాక్షసేంద్ర, తల్లిని దర్శించవలేనన్న కోరికతో నేను ఆమె వద్దకు వెళతాను. తక్షణమే నన్ను అచ్చటికి తీసుకొని వెళ్ళు. శ్రీరాముడిలా పలికి సింహాసనము నుంచి దిగి చేతులు జోడించి తలపై పెట్టుకొని వెళ్ళి విభీషణుని తల్లికి నమస్కరించెను. మాత, నీకు నమస్కరించుచున్నాను. ధర్మము ప్రకారము నీవు నాకు తల్లివి. ఎంతో పుణ్యము చేసినందువలనను, మహత్తరమైన తపస్సు చేసినందువలనను నీ పాదముల దర్శనము మానవులకు లభిస్తుంది. పుత్రవత్సల, నిన్ను దర్శించినందువలన పునీతుడనయ్యాను, ధన్యుడనయ్యాను. కౌసల్య, నాకు తల్లి అయినట్లు నీవు కూడా నాకు తల్లివే. శ్రీరాముని మాటలు విని కైకసి ఇలా పలికెను. చిరంజీవిగా ఉండు, సుఖముగా ఉండు. ఓ రామ, విష్ణువు మనుష్య రూపంలో అవతరించునని నా భర్త నాకు చెప్పెను. దేవతలకు హితము కలిగించుటకు రఘుకులములో అవతరించును. దశగ్రీవుని సంహరించి విభీషణునకు ఐశ్వర్యము నొసంగును. వాలిని చంపి కడలిపై వారధి కట్టును. దశరథుని పుత్రునిగా అవతరించి ఈ పనులన్నీ చేయునని నా పతి నాకు చెప్పెను. నా భర్త చెప్పిన మాటల వలన ఈనాడు నిన్ను విష్ణువుగా గుర్తుపట్టాను. సీతయే లక్ష్మి, నీవు విష్ణువు. వానరులందరూ దేవతలు. నేను నా గృహమునకు వెళ్ళుదును. నీ కీర్తి చిరస్థాయిగా ఉండునుగాక. సరమ ఇలా పలికెను. సరమ అంటే విభీషణుని భార్య. ఇక్కడ అశోకవనములో నున్నప్పుడు సీతను నేను సేవించాను. నీకు ప్రియమైన జానకి సుఖముగా నున్నదని భావిస్తాను. ఓ పరంతప,
ఓ పరాంతప, సీతమ్మ పాదములను నేను అహర్నిశలు సేవిస్తాను. దేవదేవుడైన నీవు సీతమ్మను ఎందుకు తీసుకురాలేదు? ఆమె లేకుండా నీవు ఒక్కడివి శోభించుటలేదు. సీతమ్మ నీ సమీపంలోనుంటే, నీవు ఆమె సమీపంలో ఉంటే మాత్రమే శోభింతురు. ఆ మాటలు విన్న భరతుడు, ఎవరీమె అని శ్రీరాముని అడిగెను. ఆమె ఆంతర్యమును గ్రహించిన శ్రీరాముడు, ఈమె విభీషణుని భార్య సరమ, సీతా ప్రియసఖి. కాలమెలా చేస్తుందో చూడు, కాలము ఇంకా ఏమేమి చేస్తుందో తెలియదు అని లక్ష్మణునితో పలికి సరమతో ఇలా పలికెను. సుభగే, నీ ఇల్లు చక్కగా చూసుకో. భాగ్యహీనుని నిధి వదిలి వెళ్ళినట్లు సీత నన్ను వదిలి వెళ్ళిపోయింది. సీత లేని జీవితంలో ఆనందము లేదు. సమస్త దిశలు శూన్యముగానున్నవి అని పలికి సరమను కైకసిని పంపించి వేసెను. వారు వెడలిన పిదప విభీషణునితో ఇలా పలికెను. విభీషణ, దేవతలకు ప్రియమైన కార్యములు చెయ్యి. వారికి అపరాధమును తలవంచవద్దు. దేవరాజు ఇంద్రుని యొక్క ఆజ్ఞను పాలించు. ఎవరైనా మానవులు లంకకు వస్తే రాక్షసులు వారిని చంపకూడదు. నన్ను చూసుకున్నట్లే వారిని కూడా చూసుకోవాలి అనెను. అప్పుడు విభీషణుడు ఇలా పలికెను. ఓ నరశ్రేష్ఠ, నీవు ఆజ్ఞాపించినట్లే నడుచుకుంటాను. విభీషణుడు అలా చెప్పిన తరువాత వాయువు రామునితో ఇలా పలికెను. బలిని బంధించిన వామనుని మూర్తి ఇది. దీనిని తీసుకొని కన్యాకుబ్జంలో ప్రతిష్ఠించు. వాయువు మాటలలో ఆంతర్యమును గ్రహించిన విభీషణుడు వామనమూర్తిని వివిధ రకముల ఆభరణములతో అలంకరించి తెచ్చి శ్రీరామునకు సమర్పించి ఇలా పలికెను. ఓ రామ, ఇంద్రుని జయించినప్పుడు మేఘనాథుడు ఈ వామనమూర్తిని ఇక్కడకు తెచ్చాడు. ఈ దేవదేవుని తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించు. శ్రీరాముడు సరే అని పలికి పుష్పక విమానమును అధిరోహించెను. అసంఖ్యాకమైన రత్నములతోనూ ధనముతోనూ వామనుని తీసుకొని భరత సుగ్రీవులు శ్రీరాముని వెంట విమానమెక్కిరి. ఆకాశంలో వెళ్ళిచుండగానే ఇక ఉండుమని శ్రీరాముడు విభీషణునికి చెప్పెను. రాఘవుని మాటలు విని విభీషణుడు, ఓ రామ, నీవు చెప్పినట్లే నేను నడుచుకొందును. ఒక్క మాట ఓ రాజేంద్ర, పుడమిపై ఉన్న మానవులు ఈ సేతు మీదుగా లంకలో ప్రవేశించి మాకు ఏమైనా ఇబ్బందులు కలిగించుదురు. అలా జరిగినచో నీకిచ్చిన మాట ఉల్లంఘించిన వాడనగుదును. అప్పుడు నా కర్తవ్యమేమిటో, నేను ఆచరించవలసిన విషయమేమిటో చెప్పవలేను అనెను. విభీషణుని మాటలు విని శ్రీరాముడు ధనస్సును తీసుకొని సేతువును 2 ముక్కలుగా చేసెను. తిరిగి ఒక్కొక్క భాగాన్ని 3 ముక్కలుగా చేసెను. దానిని తిరిగి యోజనము పొడవు ఉండునట్లు తిరిగి 3 ముక్కలు చేసెను. అక్కడి నుంచి వేళావనము చేరి రమాపతి అయిన విష్ణువును పూజించెను. దేవదేవుడైన రామేశ్వరమునకు అభిషేకము చేసి వామనుని తీసుకొని సముద్రము యొక్క ఉత్తరం తీరము నుంచి వెంటనే బయలుదేరెను. అప్పుడు ఆకాశము నుంచి మేఘములు గర్జన వలె గంభీరమైన ధ్వనితో ఒక్క వాక్కు వెలువడెను. రుద్రుడు ఇలా పలికెను. ఓ రామ, నీకు శుభమగుగాక. నేనిక్కడే ఉంటాను. ఈ భూమి ఉన్నంత వరకు, ఈ సేతు తీర్థం ఉన్నంత వరకు నేనిక్కడే ఉంటాను. అగృతము వంటి రుద్రుని మాటలు అమృతము వంటి రుద్రుని మాటలు విని శ్రీరాముడు ఇట్లు స్తుతించెను. నమస్తే దేవదేవేశ, భక్తనామ భయంకర, గౌరీకాంత, నమస్తుభ్యాం దక్షయజ్ఞ వినాశన, నమో భవాయ రుద్రాయ శర్వాయ వరదాయ చ, పశూనాం పతయే నిత్యం చోగ్రాయ చ కపర్థినే, మహాదేవాయ భీమాయ త్రయంబకాయ దిశాంపతే ఈశానాయ భగజ్ఞాయ నమో స్త్వందక ఘాతిని నీలగ్రీవాయ ఘోరాయ వేదసాస్తుత
కుమార శత్రువిఘ్నాయ కుమార జననాయ చ. దేవదేవునకు భక్తులకు అభయమిచ్చువానికి గౌరీకాంతునకు దక్షయజ్ఞ వినాశకునకు నమస్కారము. భవునకు రుద్రునకు శర్వునకు వరధునకు పశుపతికి ఉగ్రునకు కపర్దికి మహాదేవునకు భీమునకు త్రయంభునకు దిక్పతికి ఈశానునికి భాగజ్ఞానికి అంధకారికి నీలగ్రీవునకు ఘోరునకు వేదసునకు వేదచే స్తుతించబడిన వానికి కుమార శత్రుహంతకునకు కుమార జనకునకు నమస్కారం. విలోహితునకు ధూమ్రునకు శివునకు క్రధధునకు నీలశిఖంధునకు శూలికి దైత్యనాశకునకు ఉగ్రునకు త్రినేత్రునకు హిరణ్యవాసురేతస్కునకు అనింజునకు అంబిక భర్తకు సర్వదేవతలచే స్తుతింపబడు వానికి అభిగమ్యునకు కామ్యునకు సద్యోజాతునకు వృషభధ్వజునకు ముంఢునకు జటికి బ్రహ్మచారికి తప్యమానునకు తవ్యునకు బ్రహ్మణ్యునకు జయునకు విశ్వాత్మకు విశ్వనృజునికి విశ్వమావరించి ఉండువానికి దివ్యునకు ప్రపన్నార్తి హరునకు భక్తుల ఎడ దయగలవానికి విశ్వతేజ మనోగతునకు నమస్కారములు. శ్రీరాముడు హరుని ఈ విధముగా భక్తితో స్తుతించిన పిదప రుద్రుడిట్లు పలికెను. ఓ రాఘవ, నీకు శుభమవుగాక. నీ మనసులోనున్న కోరికేమిటో చెప్పుము. మానవునిగా అవతరించి గూఢముగానున్న నారాయణుడవు నీవు దేవతల కార్యమును నెరవేర్చితివి. ఓ శత్రుహంత, నీవు అవతరించిన కార్యము ముగిసినది. ఇప్పుడు నీ నిజవాసమునకు వెళ్ళుము. సేతవని విఖ్యాతమైన ఈ గొప్ప తీర్థమును నీవు నిర్మించావు. ఈ సేతు తీర్థమును దర్శించిన వారి పాపములు తొలుగును. బ్రహ్మహత్యాది మహాపాతకములు కూడా ఈ సేతు తీర్థ దర్శనము వలన నశించును. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఓ రఘోత్తమ, గంగా తీరములో ఈ వామనమూర్తిని ప్రతిష్ఠించి నీవు వెళ్ళుము. భూమిని 8 భాగములు చేసి నీవు నీ శ్వేత ద్వీపమునకు వెళ్ళుము. ఓ దేవా, నీకు నమస్కారం. శ్రీరాముడు రుద్రునకు నమస్కరించి శ్రీరాముడు పుష్కరమును చేసెను. అక్కడి నుంచి పుష్పకము పైకి వెళ్ళదాయను. కారణము లేకుండా ఈ విమానం ఆకాశంలో ఎందుకు నిలిచిందో చూడమని సుగ్రీవునితో చెప్పెను. శ్రీరాముని ఆజ్ఞ. సుగ్రీవుడు విమానము నుంచి భూమిపై దిగి సురసిద్ధ గణాలు బ్రహ్మ ఋషులు వేదములచే పరివేష్టితుడైన బ్రహ్మదేవుని చూచెను. వెంటనే సుగ్రీవుడు శ్రీరాముని వద్దకు వెళ్ళి బ్రహ్మదేవుడు లోకపాలురతో వస్తువులు ఆదిత్యులు మరుద్గణాలతోనూ ఇక్కడ ఉండడం వలన పుష్పకము దాటలేకపోవచ్చున్నది అని సుగ్రీవుడు చెప్పెను. శ్రీరాముడు పుష్పకమును దిగి గాయత్రితోనున్న బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి పంచ అంగములతోనూ భూమిని తాకి దేవదేవుడైన విరంచిని ఈ విధముగా స్తుతించెను. లోకములను సృష్టించిన వానికి వేదార్చితుడైన ప్రజాపతికి నా నమస్కారం. దేవనాథునకు లోకనాథునకు ప్రజానాథునకు జగత్పతికి నమస్కారం. దేవదేవునకు సురాసురులచే నమస్కరింపబడిన వానికి భూత భవ్య భవన్నాథునకు ముందున్న వారికి ఇప్పుడున్న వారికి రాబోవు వారికి ప్రభువు హరిపింగళ వర్ణ నేత్రములు కలవానికి నమస్కరించుచున్నాను. బాలుడవై కూడా వృద్ధ రూపము ధరించావు. చర్మాసునుడవు, మృగ చర్మను ధరించిన వాడవు. నీవు దేవరక్షకుడవు, 3 లోకములకు ప్రభువు. ఓ హిరణ్యగర్భ, పద్మగర్భ, వేదగర్భ, నీవు స్మృతి ప్రదాతవు, మహాసిద్ధుడవు, మహాపద్మము, దండము, మేకలము కలవాడవు, కాలుడవు, కాలరూపివి, నీలగ్రీవుడవు, ఉత్తమ జ్ఞానివి, విధాంవరుడవు, వేదకర్తవు, బాలుడవు, శాశ్వతుడు, పశుపతివి, దర్భపాణివి, అంశకేతువు, కర్తవు, హర్తవు, హరుడవు, హరివి, జటులు, ముండలగుడములు గల కీర్తిమంతుడవు, భూతేశ్వరుడవు, సురాధ్యక్షుడివి,
సర్వాత్ముడవు, సర్వభావనుడవు, కీర్తిమంతుడవు, భూతేశ్వరుడవు, సురాధ్యక్షుడివి, సర్వాత్ముడవు, సర్వభావనుడవు, సర్వగమనుడవు, సర్వహారివి, స్రష్టవు, గురువు, అవ్యయుడవు, కమండలాధారివి, శుక్రు సుక్షువాది ధరుడవు, యజ్ఞములలో ఉపయోగించే ఉపకరణములు చేతి యందు ధరించిన వాడవు, హవనము చేయదగిన వాడవు, పూజ్యుడవు, ఓంకారానివి, జ్యేష్ఠి, సామగుడవు, మృత్యువు, అమృత్యువు, పారియాత్రవు, కుల పర్వతములలో ఒకటైన పారియాత్రలో నివసించువాడవు, సువ్రతుడవు, బ్రహ్మచారివి, వ్రతధరుడవు, గుహవాసివి, సుపంకజానువు, అమరుడవు, దర్శనీయుడవు, బాలసూర్యుని వంటి వాడవు, ఇరువైపులా ఇరువురు పత్నులచే సావిత్రి మరియు గాయత్రి సేవింపబడిన వాడవు, భిక్షు రూపివి, త్రిజటివి, శివునివి, లబ్ధ నిశ్చయుడవు, చిత్తవృత్తికరుడవు, నీవు కామునివి, నీవు మధువువు, వసంతకాలానివి, మధుకర్తవు, నీవు వానప్రస్థుడవును, వనములో నుండు వాడవు, ఆశ్రమవాసివి, పూజితుడవు, జగత్తును ధరించువాడవు, సృజించువాడవు, పురాణ పురుషుడవు, ధర్మాధ్యక్షుడివి, విరూపాక్షుడవు, త్రిధర్ముడవు, భూత భావనుడవు, 3 వేదములు నీవే, బహురూపివి, కోటి సూర్య సమప్రభుడవు, దానవులకు మోహకుడవు, వందకుడవు, దేవదేవుడవు, పద్మాంకుడవు, త్రినేత్రుడవు, పద్మము నుంచి జన్మించిన వాడవు, అరిస్మశ్రువు, కపిలవర్ణ గడ్డము మీసములు కలవాడవు, ధనుర్ధారివి, భీముడవు, ధర్మపరాక్రమముడవు. ఈ విధముగా శ్రీరాముడు బ్రహ్మను స్తుతించి నమస్కరించగా బ్రహ్మదేవుడు శ్రీరాముని చేతులు పట్టుకొని, నీవు మానవ రూపంలో అవతరించిన శ్రీహరివి, దేవకార్యమును అంతా నెరవేర్చితివి, గంగానది దక్షిణ తీరమున వామనమూర్తిని ప్రతిష్ఠించి అయోధ్యకు వెళ్ళుము అని పలికి శ్రీరామునకు వీడ్కోలు పలికెను. శ్రీరాముడు బ్రహ్మదేవునకు నమస్కరించి పుష్పక విమానమెక్కి మధురా పట్టణమునకు వెళ్ళెను. శత్రుధమనుడైన శత్రుఘ్నుని చూచి శ్రీరాముడు, భరతుడు, సుగ్రీవుడు సంతోషించిరి. ఇంద్రుడు ఉపేంద్రుని వలె వచ్చిన అన్నలకు పంచ అంగముల నేలకు తాకునట్లు నమస్కరించెను. శ్రీరాముడు శత్రుఘ్నుని లేవనెత్తి ఒడిలో కూర్చొండబెట్టుకొనెను. పిమ్మట భరతుడు, సుగ్రీవుడు కూడా అట్లే శత్రుఘ్నుని ఒడిలోనికి తీసుకొనిరి. శ్రీరాముని కోసం ఆర్ఘ్యము తెచ్చి ఇచ్చెను. అష్టాంగములు కలిగిన తన రాజ్యమును గురించి శ్రీరామునకు నివేదించెను. శ్రీరాముని రాకను తెలుసుకొని మధురలోనున్న ప్రజలు, ముఖ్యముగా బ్రాహ్మణులు దర్శించుటకు వచ్చిరి. ఆగమవేత్తలలోనూ ప్రజలతోనూ బ్రాహ్మణులతోనూ మాటలాడుతూ 5 దినములు అక్కడే వసించెను. తరువాత ప్రయాణమునకు సిద్ధమయ్యెను. శత్రుఘ్నుడు శ్రీరామునికి బహూకరించుటకు మంచి ఏనుగులను, గుర్రములను, మేలిమి బంగారమును తెచ్చెను. శ్రీరాముడు మిక్కిలి సంతోషించి, దీనినంతా నీకు నేనిచ్చుచున్నాను, నీ పుత్రులిరువురిని మధురా రాజ్యమునకు పట్టాభిషిక్తులను చేయుము అని పలికెను. మధ్యాహ్నమునకు గంగా తీరము చేరి వామనమూర్తిని ప్రతిష్ఠించి బ్రాహ్మణులకు, భావి పాలకులకు శ్రీరాముడు ఇట్లు నుడివెను. ఇది నేను నెలకొల్పిన ధర్మసేతు. ఇది మీ క్షేమమును వృద్ధిపరచును. మీ పాలనలో అర్చనలో ఎటువంటి లోపములు చేయరాదు. పాలకులారా, చేతులు చాచి నేను చేయు ఈ ప్రార్థనను విని ఏది క్షేమము కలిగించునో దానిని తప్పక చెయ్యండి. ఆలసించవద్దు, నిత్యము పూజించండి అని పలికి గ్రామములను బహూకరించి లంక నుంచి తెచ్చిన ధనమును వారికిచ్చెను. సుగ్రీవుని కిష్కింధకు వెనుకకు పంపించి శ్రీరాముడు పుష్పక విమానములో అయోధ్యకు వచ్చెను. పిదప విమానంతో, ఓ పుష్పకమా, నీవు కుబేరుని వద్దకు వెళ్ళు, తిరిగి ఇక్కడకు రావద్దు అని పలికెను. కృతకృత్యుడైన
చేయవలసిన పనులన్నీ జయప్రదముగా ముగించిన శ్రీరామునకు చేయవలసిన కార్యములేవి లేకుండెను. ఓ భీష్మ, శ్రీరాముని కథ చెబుతూ వామనుని ప్రాదుర్భావమును కూడా నీకు చెప్పాను. నీవింకేమి వినదలుచుకున్నావో చెప్పు. దేనిని వినుటకు కుతూహలపడుతున్నావో దానినంతా నీకు తప్పక చెబుతాను. పద్మ ప్రాదుర్భావము. భీష్ముడు ఇలా పలికెను. స్వామి, వామనుని మహత్యమును వివరముగా చెప్పితిరి. విష్ణు సంబంధమైన ఇతర మహత్యములను చెప్పుము. నారాయణుని నాభి నుంచి ఉద్భవించిన పద్మము నుంచి ఈ జగత్తంతా ఎలా సృష్టించబడినది? పద్మ మధ్యములో వైష్ణవి సృష్టి ఎట్లు ఏర్పడినది? పద్మ మహాకల్పము మొత్తము జగత్తంతా పద్మమయమైనట్లయినది. పూర్వము రోజులలో ఋషిగణాలు పుష్కరమును ఎలా చేరారు? యోగులలో శ్రేష్ఠుడైన నీవు దీనినంతా చెప్పవలేను. సనాతనమైన ఈ లోకము ఎప్పుడు సృష్టించబడినది? జగత్తంతా జలమయమై స్థావర జంగములన్నీ నశించి భూగోళము దగ్ధమై రాక్షసులు నశించినప్పుడు, అగ్ని వాయువు ఆకాశము నశించినప్పుడు, భూమిపై ధర్మము నశించినప్పుడు, మహాభూతములు మార్పు చెందును. అంతా శూన్యమైనప్పుడు మహాతేజోవంతుడు విశ్వపతి ద్యుతిమంతుడు ధ్యాన విష్ణుడు యోగవేత్త అయిన నారాయణుడు ఎలా ఉండెను? ఓ బ్రాహ్మణ, ఓ ధర్మజ్ఞ, శ్రద్ధతో పరమభక్తితో నారాయణుని కీర్తిని పూర్తిగా వినవలేనని కోరిక కలిగినది. అందువలన దానిని మీరు నాకు చెప్పవలేను. ఓ కురుకుల వంశోద్ధారక, ఉత్తమ వంశంలో జన్మించిన నీకు నారాయణుని కీర్తిని వినవలయునను ఆశ సబబుగానున్నది. మహాత్ములైన బ్రాహ్మణులచే చెప్పబడినది, దేవతల నుంచి విన్నది, పురాణముల నుంచి విన్నది. బృహస్పతి వలె తేజోవంతుడు, పరాశరుని పుత్రుడు, గురువు అయిన వ్యాసుడు ఇలా పలికినది నాకు తెలిసినంతవరకు నీకు చెప్పెదను. సనాతనుడు శాశ్వతుడు అయిన నారాయణుని సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సంపూర్ణముగా తెలియదు. మరి దానిని వివరించుటకు ఎవరికి వీలు పడుతుంది? దేవతలు కూడా అతని లీలలను తెలుసుకొనజాలరు. ఋషులకు కూడా అది పరమ గుహ్యము. సమస్త యజ్ఞములను చేయునది అతని కోసమే. తత్వదర్శులు తెలుసుకుని పరమ సత్యం అతడే. ఆధ్యాత్ములకు అతడే ఆధ్యాత్మము. వికర్ములకు, తప్పు పనులు చేయువారికి అతడే నరకము. అతడే ఆదిదేవుడు. అతడే సమస్త భూతములకు ఆది భూతము. వేదములు చెప్పిన యజ్ఞము అతడే. జ్ఞానులు ఇతనిని తపస్సందురు. చేయువాడు అతడే. బుద్ధి అతడే. క్షేత్రజ్ఞుడు అతడే. ఓంకారము అతడే. పురుషుడు నియంత్రించువాడు అతడే. ధ్యానింపబడువాడు అతడే. 5 రకములైన ప్రాణములు అతడే. శాశ్వతుడు, మార్పులు లేనివాడు అతడే. కాలుడు అతడే. కర్మ అతడే. ఆ పరముడు వివిధ భావములలో నున్నవానిగా చెప్పబడును. అన్నింటినీ చేయువాడు అతడే. చేయనివాడు కూడా అతడే. ఈ లోకములో అన్నింటినీ చేయించువాడు కూడా అతడే. ఇంద్రాది దేవతల స్థానంలో నున్నవారి చేత పనులు చేయించువాడు అతడే. ఆద్యుడైన అతనిని మనము పూజింతుము. వక్త చెప్పబడినది నేను చెప్పుచున్నది అంతా అతడే. కథలు శృతులు ధర్మము చేయువాడు ఈ విశ్వానికి పతి ఆ నారాయణుడే. అతడే సత్యము, అతడే అసత్యము, అతడే ఆది, అతడే మధ్యమము, అతడే అంతం. అనంతమైనది అతడే. ముందు జరగబోయేది చరాచరములు ఇంకా లోకములో ఏవేవి ఉన్నవో అవి అన్నియు పురుష శ్రేష్ఠుడైన నారాయణుడే. 4000 దివ్య సంవత్సరముల కాలము కృతయుగము. దీనికి ముందు 400 సంవత్సరములు వెనుక 400 సంవత్సరములు సంధ్యాకాలమందు అందురు. కృతయుగములో ధర్మము 4 పాదములలో ఉండును, అధర్మము 1 పాదములో నుండును. అప్పుడు మానవులు స్వధర్మ నిరతులై శాంతులై ఉండి జన్మించుదురు. విప్రులు ధర్మపరులుగా, పాలకులు రాజవృత్తిపరులుగా, వైశ్యులు కృషినిరతులుగా, శూద్రులు సేవాపరులుగా ఉండిరి.
అప్పుడు మానవులు స్వధర్మ నిరతులై శాంతులై ఉండి జన్మించుదురు. శూద్రులు సేవాపరులుగా ఉండిరి. అప్పుడు సత్యము సత్వము ధర్మము విశేషముగా వర్ధిల్లును. సత్పురుషులు ఆచరించున్నదే ధర్మము, దాని చేతనే లోకము వ్యవహరించును. ఇది కృతయుగములో ధర్మలక్షణులైన వారు మరియు నీచ జన్ములైన నరులు అందరికీ సమానము. తరువాత వచ్చున్నది త్రేతాయుగము, 3000 దివ్య సంవత్సరముల కాలము. త్రేతాయుగము, దీనికి ముందు 300, తరువాత 300 దివ్య సంవత్సరముల కాలము. సంధ్యాకాలము. త్రేతాయుగములో అధర్మము 2 పాదములపై ఉండును, ధర్మముకు 3 పాదములపై ఉండును. త్రేతాయుగములో సత్వము సత్యము క్రియలు ధర్మము వృద్ధి పొందును. త్రేతాయుగములో లోపము వలన ధర్మలోపము పొంది వర్ణములు వికారమును పొందును. అవికృతి వికృతి సహనము దుర్బలత ఇది భగవంతునిచే నిర్మించబడిన త్రేతాయుగము యొక్క విచిత్ర గతి. 2000 దివ్య సంవత్సరముల కాలము ద్వాపర యుగము. దీనికి ముందు 200 వెనుక 200 దివ్య సంవత్సరముల కాలము సంధ్యాకాలము. ద్వాపర యుగములో ప్రాణులు రజస్సుచే కూడిన వారై ఉందురు. జనులు మూఢులు, కృతజ్ఞులు క్షుద్రులుగా జన్మించుదురు. ధర్మము 2 పాదముల మీదును అధర్మము 3 పాదముల మీదును నిలబడును. ఇక 4వది కలియుగము. ఇది 1000 దివ్య సంవత్సరముల కాలం ఉండును. దీనికి ముందు 100, తరువాత 100 దివ్య సంవత్సరముల కాలం సంధ్యాకాలం. కలియుగంలో ఎన్నో మార్పులతో ధర్మము క్షీణించు, బ్రాహ్మణ్య భావము క్షీణించుచుండును. ఆస్తిక భావమును వేదముల యందు గౌరవము ఉండదు. వ్రతములు ఉపవాసములు విడిచెదరు. కలియుగములో అధర్మము 4 పాదములందును ధర్మము 1 పాదమునందును ఉండును. కలియుగములో మానవులు కామకులు తాపసులు క్షుద్రులు అగుదురు. దృఢ నిశ్చయము కలవాడు సాధువు, సత్వాక్కు కలవాడు ఉండడు. అహంకారము కలిగి స్నేహబంధములు తొలిగి మానవుల నాస్తికులయ్యెదరు. నాస్తికులై బ్రాహ్మణులయందు భక్తి లేని వారై ఉందురు. కలియుగమున విప్రులందరూ శూద్రులతో సమానమైన ఆచారము కలవారగుదురు. ఆశ్రమ విపర్యాసము కలిగి కలియుగములో పెచ్చరిల్లును. యుగాంతమున వర్ణముల సందేహం ఏర్పడును. ఈ విధముగా 12,000 దివ్య సంవత్సరములు ఒక యుగమనబడును. దీనిని మహాయుగమని కూడా అందురు. 1000 యుగములు బ్రహ్మ యొక్క పగలు అనబడును. ఆ పగలు గడవగా కాలస్వరూపుడైన భగవంతుడు సమస్త జీవులను సంహరించును. దేవతల, బ్రాహ్మణుల, దైత్య దానవుల, యక్ష రాక్షస పక్షుల, గంధర్వాప్సరసల, సర్పములు, పర్వతములు, నదులు, పశువులు, పక్షులు, జలచరములు అన్నింటినీ సంహరించకోరి సర్వభూతపతి జగత్తును సంహరించుటకై ఉపక్రమించును. అతడు వాయువై ప్రాణుల ప్రాణము తీయును. అగ్ని అయి లోకములన్నింటినీ దహించును. వర్షించి ప్రపంచమును నాశనము చేయును. అప్పుడు గొప్ప యోగియగు నారాయణుడు సూర్యుడై వెలుగుచున్న కిరణములచే సముద్రములను శుష్కింపచేయును. ఈ విధముగా సముద్రములు, బావులు, నదులలో ఉన్న నీరును త్రాగి, పర్వతములపైనున్న నీరును త్రాగి 1000 కిరణములు గలవాడై రసాతలము వరకు ఉన్న నీటినంతనింటినీ త్రాగి ఆనందించును. ప్రాణుల యందున్న భౌతికము అభౌతికము ఇతరములను అన్నియు ఆ పద్మనయనుడు గ్రహించును. అనంతరము శ్రీహరి బలిష్ఠుడైన వాయువు అయి లోకములను కంపింపచేయును. ప్రాణాపానాది వాయువులతో లోకములను ఆక్రమించును. అప్పుడు వేదగణములు మరియు ప్రాణుల యొక్క పంచేంద్రియములు ఆయా భూతములను పొందును. ఘ్రేయము అంటే వాసన చూడదగినది, వాసన చూచునది శరీరము. ఇవి పృథ్వీని ఆశ్రయించిన గుణాలు. నాలుక, రసము, స్నేహము, జిడ్డు అనునవి నీటిని ఆశ్రయించును. రూపము, చక్షువు, నేత్రజ్యోతిని ఆశ్రయించును. స్పర్శ ప్రాణము, చేష్ట వాయువును, శబ్దము, శ్రోత్రము, శ్రవణము, ఆకాశమును ఆశ్రయించును. ఈ విధముగా లోకయాత్రను భగవంతుడు క్షణకాలంలో నశింపచేయును. జీవునిలో నుండు
మనస్సు బుద్ధి చిత్తము ఆత్మ పరివేష్టి వృషికేశుని చేరును. అప్పుడు భగవంతుని కిరణములచే కప్పబడి వాయువుచే ప్రేరితులై భూమి శాఖను ఆశ్రయించును. వారిని నశింపచేయుటకై పుట్టిన అగ్ని వందర కాలునిగా జ్వలించుచుండును. ఈ విధముగా సమావర్తకాగ్ని విశ్వమునంతా దహించును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.